బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగాల పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీస్, పలు కోచింగ్ సెంటర్స్ లక్షలు వసూలు చేయడం, ఆ తర్వాత జెండా ఎత్తేయడం చాలా కామన్ గా మారిపోయింది. బట్ ఇక్కడ సీన్ అంతా కూడా వేరే. విదేశాల్లో జాబ్స్ ఇప్పిస్తామంటూ స్టూడెంట్స్ నుంచి లక్షలు వసూలు చేసి నిండా ముంచింది ఓ ప్రైవేట్ కాలేజ్. ఈ ఘటన హైదరాబాద్ లోనే జరిగింది. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారని అల్వాల్లోని లయోలా కాలేజ్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఫేక్ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఫైర్ అవుతున్నారు వాళ్ళు. డిగ్రీ పూర్తి కాకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీల నుంచి వాట్సాప్ ద్వారా తమకు మెసేజెస్ పంపించినట్లుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి 10 లక్షల రూపాయల చొప్పున తీసుకొని విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని కాలేజీ యాజమాన్యం, కన్సల్టెన్సీ అధికారి చెప్పారని విద్యార్థులు తెలుపుతున్నారు. వారు చెప్పిన విధంగానే మొత్తం 5 మంది విద్యార్థులు ఒక్కొక్కరు 10 లక్షల చొప్పున ఇచ్చినట్లుగా తెలిపారు. తీరా నకిలీ విదేశీ ఐడిని సృష్టించి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్లుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చినట్టుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గత 3 నెలల నుంచి ఉద్యోగాల విషయంపై కళాశాలకు వచ్చి వెళ్తున్నప్పటికీ కూడా తమను పట్టించుకోకుండా తమపైనే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారని, కేసులు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, డబ్బులు తిరిగి ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. తమ డబ్బులు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మా దగ్గర నుంచి 10 lakhs తీసుకున్న తర్వాత మేము పోస్ట్ చేస్తే మాకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి, LMI ఇచ్చి, వాటన్నిటిని చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్, కెనడా వెబ్సైట్ పంపిస్తే ఇప్పటికీ ఏ అప్డేట్ రావట్లేదని ఆ వెబ్సైట్ గురించి మేము రీసెర్చ్ చేస్తే ఆ వెబ్సైటే ఫేక్ అని తెలిసింది. ఇదంతా మేము తీసుకెళ్ళి కాలేజ్ మేనేజ్మెంట్, కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్కి చూపించా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. 4 months నుంచి మేము కాలేజ్ వెనకాలనే తిరుగుతున్నాం కానీ ఎలాంటి జస్టిస్ రావట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే మీ మీడియా టీం మాకు సపోర్ట్ చేసి మాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి.